అస్తమా సమస్యతో బాధపడేటప్పుడు తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు కనుక చూసినట్లయితే, ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం చేయకూడదు. సన్ రైజెస్ అనేటివి వచ్చిన తర్వాతనే బయటికి వెళ్ళడం, అలాగే ఈవినింగ్ 5 వరకు లేదా 5:30 లోపు ఇంట్లో ఉండేలాగా చూసుకుంటే ఈ యొక్క అస్తమా సమస్య అనేది పెరగకుండా చూసుకోవచ్చును. అలాగే వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, చల్లటి కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండడం, అలాగే అవుట్ సైడ్ ఫుడ్ అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అనేది చేసినట్లయితే ఈ యొక్క అస్తమా సమస్యను చలికాలంలో ఎక్కువగా పెరగకుండా చూసుకోవచ్చును. అలాగే బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా మాస్క్ వాడడం చేయాలి. ఇలా చేయడం వల్ల అస్తమా సమస్య అనేది పెరగకుండా చూసుకోవచ్చును. అలాగే జర్నీస్ చేసేటప్పుడు స్వెటర్స్ తప్పక ధరించాలి. ఇలాంటి కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే చలికాలంలో అస్తమా తీవ్రతను తగ్గించుకోవచ్చును.